ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం రండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. చదవబడిన ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలలో ఒకడైనటువంటి ఆకాను. యెహోషువ యెరికో ప్రజలపైన దాడి చేసి కత్తివాత వాళ్ళను హతము చేస్తాడు. పిన్నలనేమి పెద్దలనేమి, అందులో ఉన్న పశువులను కానీ పక్షులను కానీ అన్నిటినీ ఏ ఒక్కటి విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్క దానిని కత్తివాత హతం చేస్తారు. అలా దేవుడు అందులో ఉన్నటువంటి శపితమైన ఏ వస్తువునైనాను మీరు ముట్టవద్దు, వెండిని కానీ బంగారంను కానీ వచ్చి దేవుని మందిర ధనాగారంలో ఉంచండి అని ప్రభువు సెలవిస్తాడు. అలా ప్రభువు మాట వాళ్ళు వైదొలగక అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణిని కత్తివాత హతం చేస్తారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలలో ఒకడైన ఆకాను దోపుడు సొమ్ములో కొంత ఆశించి 3 వస్తువులను దొంగతనం చేస్తాడు. ఒకటి మంచి షీనారు పై వస్త్రము, రెండవది 200 తులముల వెండిని, మూడవది 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని. ఈ మూడింటిని ఆకాను దొంగతనం చేస్తాడు. వాటిని తీసుకొచ్చి తన డేరాలో భూమి తవ్వి అందులో దాచిపెడతాడు. ఈ విషయము యెహోషువకు తెలియదు. ఒకసారి యెహోషువ హాయి పట్టణంను వేగు చూచిరమ్మని మనుషులను పంపుతాడు. వాళ్ళు వెళ్ళి హాయి పట్టణంను వేగు చూచి మళ్ళీ తిరిగి వచ్చి యెహోషువకు తెలియజేస్తారు. ఆ పట్టణం చాలా చిన్నది, అందులో ఉన్న ప్రజలు చాలా తక్కువ మంది. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలమందరము మనం వెళ్ళి ఆ పట్టణం పైన దాడి చేయకుండా కొద్ది మంది మాత్రమే వెళ్ళి ఆ పట్టణంను పట్టుకుందాం, వారిపైన యుద్ధము చేసి వారిని మనం గెలవవచ్చును అని వారు చెప్తారు. అప్పుడు యెహోషువ బలిష్ఠులైన 3000 మందిని ఏర్పరిచి హాయి పట్టణం మీదకి పంపిస్తాడు. హాయి పట్టణస్థులు ఇశ్రాయేల్ ప్రజలను ఓడించి హాయి పట్టణస్థుల ముందు ఇశ్రాయేల్ ప్రజలు నిలవలేక పారిపోతారు. హాయి పట్టణస్థులు ఇశ్రాయేల్ ప్రజలలో 36 మందిని హతం చేస్తారు. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోతాయి. ఈ విషయం యెహోషువకు తెలిసినప్పుడు యెహోషువ బట్టలు చింపుకొని సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట ధూళి పోసుకొని ముఖంలో నీళ్ళ మోపుకొని ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. లెమ్ము, నా ఎదుట నువ్వు ఎందుకు మోకరించి ప్రార్థన చేస్తున్నావు? మీలో నా ఎదుట పాపం చేశాడు. అతన్ని మీలో నుండి తొలగిస్తేనే కానీ హాయి పట్టణం మీద మీరు గెలవలేరు అని ప్రభు సెలవిచ్చినప్పుడు యెహోషువ లేచి ఇశ్రాయేల్ ప్రజలలో ఎవరు ఆ అపరాధం చేశారో తెలుసుకొని అప్పుడు కర్మి కుమారుడైన ఆకాను పట్టబడతాడు. ఆకాను దగ్గరికి వెళ్ళి దయచేసి ఏమి జరిగినదో నాకు వివరంగా చెప్పుము అని ఆకాను అడిగినప్పుడు ఆకాను తాను చేసినటువంటి దొంగతనంను వివరించి చెప్తాడు. అప్పుడు ఆకాను దేవుని ఎదుట నేను విరోధంగా పాపం చేశాను అని చెప్పి తాను చేసినటువంటి దొంగతనంను వివరంగా చెప్తాడు. అప్పుడు ఆకానుకు సంబంధించిన కుటుంబ సభ్యులను పశుపక్షాదులన్నిటినీ ఒక లోయలోకి తీసుకెళ్ళి వారిని రాళ్లతో కొట్టి చంపుతారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లో నుండి దోషము తొలగిపోతుంది. ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు హాయి పట్టణంను జయిస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని ఎదుట నువ్వు చేసిన పాపమును బట్టి అపరాధమును బట్టి నీ జీవితంలో నువ్వు గొప్ప అద్భుత కార్యములు చూడలేకపోతున్నావా? అయితే ఈరోజే నువ్వు చేసిన పాపమును అపరాధమును దోషమును
అతిక్రమంను ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేస్తాడు. అతిక్రమములు, దోషములు, పాపములు దాచిపెడితే ఎప్పటికీ మనము వర్ధిల్లము. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరని మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీరు చేసిన పాపములు ఆయన ఎదుట ఒప్పుకొని సంపూర్ణంగా విసర్జించినట్లయితే ఆయన మన పాపములను, మన అతిక్రమములను, మన దోషములను క్షమించి, మన్నించి ఆయన శిలువ రక్తంలో మనల్ని, మన హృదయాలను, మన పాపములను కడిగి మనకు నూతన జీవితం, నూతన హృదయంను, నూతన స్వభావంను మనకు అనుగ్రహిస్తాడు. తన బిడ్డలుగా స్వీకరించి మనల్ని తన హక్కున చేర్చుకుంటాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించగలరని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ తెలియజేయుచున్నాను. ఇప్పుడు ఒక చిన్న పాట. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు వందనాలైన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మేము అతిక్రమములను, పాపములను, దోషములను దాచిపెడితే ప్రభువా మేము ఎప్పటికీ వర్ధిల్లము తండ్రి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన యెడల మీ కనికరం నాయన మేము పొందుకుంటాము. ఆకాను ప్రభువా తను చేసినటువంటి పాపమును తాను బయలుపరిచాడు, ఒప్పుకున్నాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజల్లో నుండి సంపూర్ణంగా తొలగించబడితే కానీ హాయి పట్టణం మీద ప్రభువా నీ బిడ్డలైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలు గెలవలేరు ప్రభువా. అలాగే తండ్రి, మేము కూడా మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు మేము ఒప్పుకొని విడిచిపెడితే కానీ మేము వర్ధిల్లము తండ్రి. ఈరోజు తండ్రి, ఎవరైతే తమ పాపములు, దోషములు, అతిక్రమములు నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెడుతున్నారో వారందరినైనా మీరు క్షమించమని, మన్నించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరినైనా మీరే ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకొని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్.